హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఈరోజు మనం ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు ఒకసారి విశ్లేషిద్దాం. అంతకంటే ముందు ఒక బాధాకరమైన విషయం, గత కొంత సమయం కిందటనే ఈనాడు గ్రూప్ సంస్థల యజమాని రామోజీరావు గారు పరంపదించారని చెప్పి వార్తలు వచ్చాయి మనకు. అతను గత 5వ తారీఖు రోజు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి శ్వాసకోశ సంబంధిత కొంచెం ఇబ్బందితో తర్వాత అతనికి గుండె కూడా ఒక స్టెంట్ వేయడం జరిగింది. తీవ్ర అస్వస్థతకు గురైన అతను గత ఒక 2 గంటల క్రితం చనిపోయారని చెప్పిన వార్తలు వచ్చాయన్నమాట. వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఎందుకంటే 1974లో ఈనాడు పత్రికను ఏర్పాటు చేసి అది ఇంతింతై వట్టుడింతై అన్న లెక్కలో ఎంతో పైకి వచ్చి ఎంతో మంది ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ చేరువలో ఉంటూ దిశ నిర్దేశాలు చేసింది. ఆ తర్వాత ఈటీవీ కూడా ఛానల్లో 8 భాషలలో ఈటీవీ కూడా ఎంతో మందికి తన యొక్క ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఇస్తూ చాలా అభివృద్ధి, తెలుగు రాష్ట్రాల్లో చాలా అభివృద్ధి చెందిన పత్రికగా మరియు ముందున్న అగ్రగామి పత్రిక ఈనాడు ఇప్పటికీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇది ఏమైనప్పటికీ అతని యొక్క మరణ వార్త అనేది చాలా బాధాకరమైన విషయం. అతనికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇక ఈరోజు ప్రధాన వార్తల్లోని ముఖ్యాంశాలు ఒకసారి గమనిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలు మనం చూసుకుందాం. సమిష్టిగానే నిర్ణయాలు, కలిసికట్టుగా ముందుకెళ్తాం. ఎన్డీఏ అత్యంత బలమైన కూటమి, 100 సీట్లైన కాంగ్రెస్ కు రాలేదు. దక్షిణాదిలోను కమలానికి ఆదరణ. ఎన్డీఏ పక్షాల ఎంపీల నేతల సమావేశంలో మోడీ. నిన్న ఢిల్లీలో ఎన్డీఏ నేతల అంటే ఎన్డీఏ కూటమి యొక్క ఎంపీల నిన్న సమావేశంలో మోడీ గారు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు కేవలం 100 సీట్లు కూడా రాలేదు. దక్షిణాదిలో ఈసారి మాకు ఎన్డీఏ కూటమికి మంచి ఆదరణ లభించింది అన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఆ విధంగానే మేము ఈ 10 ఏళ్ళు చేసింది ఒక ట్రయల్ పీరియడ్ గా మనం చూసుకున్నా, నెక్స్ట్ మేము ఈ కూటమి యొక్క శక్తితో మేము ఇంకా ముందు అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువవుతామన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నితీష్ కుమార్ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ మోడీని సన్మానిస్తున్న, పూలమాలతో సన్మానిస్తున్న మనం దృశ్యాన్ని చూసుకోవచ్చు అనమాట. ఇక పట్టభద్రుల ఎమ్మెస్సీలో తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తీన్మార్ మల్లన్న గారు పట్టభద్రుల ఉప ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నిన్న హస్తగతం చేసుకున్నారు అనమాట. కౌంటింగ్ కేంద్రం వద్ద విజయక సంకేతం చూపుతున్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఎట్టకేలకు తీన్మార్ మల్లన్న గారు నిన్న ఎమ్మెల్సీలో గెలిచారనమాట. ఇక నేటి నుండి టీచర్ల బదిలీలు, పదోన్నతులు అన్న వార్త మనం చూసుకోవచ్చట. మల్టీ జోన్ 1, 2 వారీగా షెడ్యూల్ జారీ. మల్టీ జోన్ 1 కు 2 కు రెండింటికి కలిపి జోన్ 1, జోన్ 2 కు ఒక తేదీలు ప్రకటించారు. అయితే ఇది జూన్ 1 ఈ నెల 22కు, జూన్ 2లో 30వ తేదీ ప్రక్రియ పూర్తవుతుంది. దాదాపు 18,495 మంది ఈసారి పదోన్నతులు పొందే అవకాశం ఉంది అన్న వార్తను మనం ఈనాడు దినపత్రికలు ఊపందుకుంటున్న కాళేశ్వరం మరమ్మతులు అన్న వార్తను కూడా మనం చూసుకోవచ్చు. పనుల కోసం మరిన్ని యంత్రాల సమీకరణ పురోగతి తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మరమ్మతుల పనుల గురించి, ఎందుకంటే వర్షాకాలం సీజన్ ఇంకా ప్రారంభమవుతున్న అతి కొద్ది రోజుల్లో ప్రారంభమవుతున్న సమయంలో ఆల్రెడీ నైరుతి తుఫాను వచ్చిన ఈ యొక్క దీంట్లో నీటి నిల్వ చేయడానికి మరమ్మతులు తొందరగా చేయాలన్న దీనిపై స్పీడ్ పెంచి నిన్న వాటి గురించి తెలుసుకొని అక్కడ విజిట్ అయిన పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక 12న ఉదయం 11:27 చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం. గన్నవరం సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సభ. ప్రధాని మోడీ, ఎన్డీఏల సీఎంల రాక నేపథ్యంలో భారీ భద్రత అన్న వార్తను మనం ప్రధానంగా చూసుకోవచ్చు అంటారు. అదే 12వ తారీఖు ఉదయం 11:27కు ముహూర్తం ఖరారైంది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కూడా దీనికి ఎన్డీఏ కూటమి సభ్యులు ప్లస్ ప్రధాని మోడీ గారు కూడా విజిట్ అవుతారన్న వార్తను మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అరగంట ముందు గేట్లు మూసివేస్తారని చెప్పి వార్తను మనం చూసుకోవచ్చు. దాదాపు నిరుద్యోగులు ఎన్నో రోజుల నుంచి చూస్తున్న గ్రూప్ 1 పరీక్ష రేపు ప్రారంభం అవుతుంది, ప్రిలిమ్స్. దీనికి వచ్చేసి టీజీపీఎస్పీ చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది అనమాట. మొత్తం 4 లక్షల మంది ఈ యొక్క
పరీక్ష రాయడానికి సంసిద్ధులారు. 895 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే అభ్యర్థులు 1 గంట ముందు నుంచే హాల్లోకి ఎంట్రీ చేస్తారు. అంటే 9 గంటలకు వెళ్ళినా కూడా హాల్లోకి ఎంట్రీ చేస్తారు. కాబట్టి 10 గంటల వరకు అందరూ ఉండాలి. 10 గంటల తర్వాత మాత్రం ఖచ్చితంగా గేట్లు మూసేస్తారన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. దీంతో పాటు హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డులు ఏదో ఒకటి తీసుకుని రావాలని చూసుకుంది. తర్వాత 3 నెలలు అంటే గత లాస్ట్ 3 నెలల్లో తీసుకున్న ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఖచ్చితంగా హాల్ టికెట్ తో పాటు దానికి యాడ్ చేసుకొని చూసుకొని వెళ్ళాలన్న మనకు సూచనలు కూడా టీజీపీఎస్పీ ఇచ్చిన వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. అయితే ఇంకోటి పరీక్ష కేంద్రాలకు కూడా విద్యార్థులు ముందుగానే అడ్రస్లు క్లియర్ గా తెలుసుకొని ఒత్తిడికి గురి కాకుండా వెళ్ళాలని కూడా మనకు టీజీపీఎస్పీ పోతుంది అనమాట. ఇక ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల హైదరాబాద్ ప్రపంచంలో వరి శిఖరాగ్ర సదస్సు ప్రారంభం. నిన్న వరి శిఖరాగ్ర సదస్సు హైదరాబాద్ లో జరిగింది. దీంట్లో ధాన్యం యొక్క ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఉంది. ఎగుమతులను కూడా ధాన్యం ఎగుమతులు కూడా అగ్రగామి కావాలన్న కోరిక కూడా మేము తీరుస్తాం. ఖచ్చితంగా ఇది మేము కమిట్మెంట్ తో పనిచేస్తామని చెప్పి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినది మనకు ప్రధాన వార్తగా చూసుకోవచ్చు. ఇక మనం సాక్షి దినపత్రికలకు వచ్చినట్లయితే 10 ఏళ్ల పాలన ట్రైలరే దేశాభివృద్ధికి మరింత శ్రమిస్తాం మోడీ. ఎన్డీఏ న్యూ డెవలప్డ్ అస్పిరేషన్ ఇండియా దేశహితమే మా కూటమి ఏకైక లక్ష్యం. అతి బలమైన విజయవంతమైన సంకీర్ణం. అధికార దాహంతోనే విపక్షాల కలయిక. ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని పోగొట్టి చూశారు. ఇండియా కూటమిపై మోడీ తీవ్ర విమర్శలు అన్న వార్తను మనం చూసుకుంటే ఎన్డీఏ న్యూ డెవలప్డ్ అస్పిరేషన్ ఇండియా అన్న ఒక పదంతో దేశ హితమే మా కూటమి యొక్క ఏకైక లక్ష్యం. దేశానికి హితం చేసేది ఒక ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నిన్న మోడీ గారు చెప్పిన వార్తను మనం సాక్షి దినపత్రికలు చూసుకోవచ్చు. రేపే మోడీ ప్రమాణం. రాత్రి 7:15 ఎన్డీఏ పీపీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక. అనంతరం రాష్ట్రపతిని కలిసిన మోడీ ప్రధానిగా నియమిస్తూ మర్ము నిర్ణయం. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అన్న వార్తను మనం చూసుకోవచ్చు. ఇది ఒక వార్తను చూడండి. ప్రజలకు మాకు స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టారు. తద్వారా ప్రభుత్వాన్ని నడిపే సదవకాశం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటామని దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి పథంలో నడుపుతామని దేశ ప్రజలందరికీ మాటిస్తున్నా అని చెప్పి నిన్న ప్రధానిగా తనను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించిన లేఖలు చూపిస్తూ నిన్న ఘాటైన వ్యాఖ్యలు చేశారనమాట మోడీ గారు. ఇక వానాకాలం పంటకు కాళేశ్వరం నీళ్లు. అదే మనం ఇంతకుముందు చూసిన వార్తల ప్రకారంగానే వేగంగా మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు మంత్రి ఉత్తమ్ కుమార్ అని చెప్పి మనకి ఈ వార్తను చూసుకోవచ్చు అనమాట. ఇక టీచర్ల బదిలీల పదోన్నతుల గురించి కూడా మనకు ప్రధానంగా ఈ వార్త వచ్చిందనమాట. ఇక ఏదైనా ఆంధ్రజ్యోతిలో మనం చూసుకున్నట్లయితే ఇక సమిష్టి నిర్ణయాలు అన్న వార్తనే ప్రధానంగా ప్రచురించింది. రేపు రాత్రి 7:15 మోడీ సామాన్య జీవితాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గిస్తాం. ఎన్డీఏ ఎంపీలతో 24/7 అందుబాటులో ఉంటాం. ఏపీ విజయం అభివృద్ధి ఆకాంక్షల ప్రతిబింబం. చంద్రబాబుకు పేదల సంక్షేమం ముఖ్యమన్న వార్తను మనం ఏదైనా ఆంధ్రజ్యోతులు చూసుకోవచ్చు. నెహ్రూ సరసన మోడీ వరుసగా 3వ ప్రధానమంత్రిగా ఎన్నిక. కాంగ్రెస్ ఇతర పక్షాల నుంచి తొలి వ్యక్తిగా ఘనత. ఇది నెహ్రూ తర్వాత 3వ అంటే హ్యాట్రిక్ కొట్టిన ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు అని చెప్పి మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక ఆసక్తికరమైన వార్త. టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరో. పార్టీ అధ్యక్ష పదవి బరిలో ముఖ్య నేతలు. కీలకంగా మారనున్న సామాజిక సమీకరణాలు. బీసీలకు పదవి కేటాయించే అవకాశం. దేశంలో పొన్నం మదియాష్కి సురేష్ షెట్కర్. పరిశీలనలో సీతక్క బలరాం నాయకర్ల పేర్లు. మాదిగ కోటాలో సంపత్ కుమార్ కు యత్నాలు. పిసిసి చీఫ్ పై నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విశ్రామం. పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కొత్తగా టిపిసిసి కొత్త చీఫ్ ఎవరన్న వార్తను మనం ప్రధానంగా చూసుకోవచ్చు అనమాట ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇక నీటిపై నీలి నీడలు. పరీక్ష నిర్వహణ ఫలితాలపై తీవ్ర ఆరోపణ. ప్రశ్నపత్రం లీకేజీ మార్కుల్లో అవకతవకలు. ఎన్నడూ లేని విధంగా 67 మంది ఫస్ట్ ర్యాంక్. ఒకేసారి 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది నిన్న కూడా మనం అనుకున్నట్లే నిట్లో చాలా గందరగోళాలు జరిగిన వార్తను ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. వారిలో 8 మందికి 67 మంది ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళు 8 మంది ఒకే పరీక్ష కేంద్రం నుంచి ఉన్న వాళ్ళని. కొందరు విద్యార్థులకు అదనపు మార్కులు
10 రోజుల ముందే ఎన్నికల ఫలితాల నాటి రిజల్ట్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలన్న తల్లిదండ్రులు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలి ఖర్గే గారు చెప్పారనమాట. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీన్ని దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన అభ్యర్థి ఖర్గే గారు చెప్పారు. నీట్ రద్దుకు అందరం కలిసి ఉద్యమిద్దాం. స్టాలిన్ కూడా నిన్న ఈ యొక్క నిట్ రద్దు చేయాలి, ఈ నిట్ రద్దు చేసి మళ్ళా ఏర్పాటు చేయాలన్నది కూడా చేయాలని చెప్పి స్టాలిన్ గారు అన్నారు. ఎన్టీఏకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు అని చెప్పిన వార్తను మనకు ప్రధానంగా వచ్చిందన్నమాట. ఈ లీకేజ్ వ్యవహారం చాలా గందరగోళమైన పరిస్థితి, పిల్లల భవిష్యత్తు ఆడుకున్న పరిస్థితిగా ఈ నిట్ యొక్క వ్యవహారం మనకు ఇదైతుంది. ఇక సీఎంఆర్ఎఫ్ ప్రక్షాళన, ప్రజాప్రతినిధులందరికీ లాగిన్ ఐడీలు, కమిషన్లు అడిగిన వారిపై క్రిమినల్ చర్యలు, అన్ని ఆన్లైన్ అంతటా పారదర్శకత. సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ఆరోగ్యశ్రీకి అటాచ్, సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి, అర్హులైన పేదలకి సాయం అందేలా చర్యలు. ఇది సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ గురించి కొత్త మార్గదర్శకాలు చేస్తూ ఇక ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి ఆన్లైన్లోనే చేసుకునే పారదర్శకత కల్పిస్తామన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక పట్టభద్రుల ఎంఎస్లో మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థి మనకు మల్లన్న గెలిచిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనం చూసుకోవచ్చు. ఇక మనం జర్నలిస్ట్ డైరీలో మనం చూసుకున్నట్లయితే దక్షిణాది రాష్ట్రాలు ఎన్డీఏను ఆదరించాయి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోడీ అన్న ఈ యొక్క వార్తను మనకు బ్యానర్ రేఖంలో ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్ మరమ్మతుల నిర్మాణం అన్న వార్తను కూడా మనకు జర్నలిస్ట్ డైరీలు ఇచ్చారు. ఇది ఒక వార్త. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు, నిన్న కవిత బెయిల్ పిటిషన్ పై నిన్న రేస్ అవెన్యూ కోర్టులో మరొకసారి కవిత పిటిషన్ వేయడం జరిగింది తన బెయిల్ గురించి. మళ్ళీ జూన్ 21వ తారీఖు వరకు పొడిగించడం జరిగిందన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక పరువు నష్టం కేసులో రాహుల్ కు ఊరట. నిన్న యాక్చువల్ గా బెంగళూరులో ఇది జరిగిన ఉదాంతం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ భాజపా కమిషన్ తీసుకుని 40% కమిషన్ వసూలు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన ఈ యొక్క నేపథ్యంలో రాహుల్ కు పరువు నష్టం దావా వేసిందన్నమాట బీజేపీ ప్రచార విభాగం. అయితే రాహుల్ కు నిన్న బెయిల్ మంజూరు చేసినది మనకు ప్రధాన వార్తగా జర్నలిస్ట్ డైరీలో చూసుకోవచ్చు. మోడీ వెంటనే కలిసి నడుస్తాం, ఎన్డీఏ పక్ష సమావేశంలో నితీష్ అన్న వార్తను కూడా, నితీష్ గారు మోడీ వెంటనే కలిసి నడుస్తామన్న వార్తను కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక కిడ్నాప్ కేసులో భవానీ రేవణ్ణకు ముందస్తు బెయిల్. ఈ యొక్క మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణపై ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ యొక్క తల్లి గారు భవానీ రేవణ్ణకు ఇంటి పని సహాయకురాలు కిడ్నాప్ కేసులో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిందన్న వార్తను మనం జర్నలిస్ట్ డైరీలో చూసుకోవచ్చు అనమాట. ఇది ఈ రోజు వచ్చిన వార్తాపత్రికలలో వచ్చిన ప్రతి ఒక్క విషయాల విశ్లేషణ. ఇక మృగశిర కార్తీ కూడా ఈరోజు ప్రారంభమవుతుంది. అందరికీ మృగశిర కార్తీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చూస్తూనే ఉండండి సమగ్ర సమాచార వారికి SV6 న్యూస్.